ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన 8 నెలలను క్షేమంగా కాచి కాపాడి 9వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 9వ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని ప్రభు ఆనాడు యెరూషలేం పట్టణం గురించి మాట్లాడినటువంటి మాట. ఈనాడు దేవుడు నీతో నాతో మనతో ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను అని ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుచున్నాడు. ఈ యొక్క గ్రంథాన్ని మనం చూస్తే ఈరోజు మనం చదువుకునేటువంటి ఈ వాక్యం జకరియా గ్రంథంలో నుండి మనం చదువుకున్నాం. ఈ జకరియా గ్రంథాన్ని ప్రవక్త అయినటువంటి జకరియా వ్రాసాడు. ఈయన చిన్న ప్రవక్తల్లో ఒకడు. ఈయన బెరాక్యా కుమారుడు. ఈయన లేవి గోత్రానికి చెందిన ఒక యాజక కుటుంబానికి చెందినటువంటి వాడుగా వాక్యంలో మనం చూస్తున్నాం. జకరియా అనే మాటకు అర్థం దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకొనును అని అర్థం. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హగ్గై అనే ప్రవక్త, జకరియా అనేటువంటి ప్రవక్త, వీరిద్దరు కూడా సమకాలికులుగా ఉన్నారు. వీరిద్దరు కూడా ఒకే సంవత్సరంలో ప్రవక్తగా పరిచర్య చేసినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ జకరియా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆలయాన్ని నిర్మాణం చేయాలి. యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టడానికి జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడైన యెహోషువను బలపరిచి వారిని ప్రోత్సహించి మరి యెరూషలేములో దేవాలయాన్ని కట్టాలి, మందిరాన్ని కట్టాలని చెప్పి ప్రవక్త వారిని ప్రోత్సహించినట్లుగా ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో దేవుడు యెరూషలేమును, యూదులను ఎలా హెచ్చించబోతున్నాడో, ఎలా పైకి లేపబోతున్నాడో ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అలాగే మెస్సియాను గూర్చినటువంటి ప్రవచనాలు ఈ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. జకరియా గ్రంథంలో మొత్తం 14 అధ్యాయాలు, 211 వచనాలు రాయబడి ఉన్నాయి. జకరియా గ్రంథంలో ఉన్నటువంటి ఈ 14 అధ్యాయాలను 3 భాగాలుగా మనం వివరించినట్లయితే, మొదటి భాగంలో 1 నుంచి 6 అధ్యాయాలు దేవుడు జకరియాకి ఇచ్చినటువంటి 8 దర్శనాల గురించి మనం చూస్తున్నాం. 7 నుండి 8 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలుతో ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలని వారితో తెలియపరిచినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 9 నుండి 14 అధ్యాయాల్లో మనం చూస్తే మెస్సియాను గూర్చినటువంటి ప్రవచనాలు, మెస్సియాను గూర్చి మొదటి రాకడ, అలాగే రెండవ రాకడ గురించి, అలాగే ఈ భూమి మీద మరి యేసుక్రీస్తు తన యొక్క రాజ్యాన్ని ఎలా ఏలబోతున్నాడో, ఎలా స్థాపించబోతున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మన యొక్క అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఈ విధంగా జకరియా ప్రవక్త తన గ్రంథంలో మరి అనేకమైనటువంటి విషయాలు తెలియపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మనం చదువుకునేటువంటి మాట ఒకసారి మనం గమనిస్తే, దేవుడు జకరియాకి ఇచ్చినటువంటి దర్శనాల్లో ఇది ఒక దర్శనం. ఈ దర్శనంలో దేవుడు జకరియాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను యెరూషలేం పట్టణాన్ని, ఇదిగో మైదానమును, అలాగే పశువులను, ప్రజలను నేను విస్తరింపచేయబోతున్నాను. అలాగే నేను యెరూషలేం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. నేను ఇశ్రాయేలు మధ్య నివాసం చేస్తాను. అలాగే ఇదిగో నేను యెరూషలేమును ఘనపరుస్తానని ఈ విధంగా మనం చదువుకునేటువంటి వచనంలో మరి జకరియాకు కలిగినటువంటి ఆ దర్శనంలో
దేవుడు తెలియపరిచినటువంటి విషయాలను ఈ యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియదేవులారా, ఆనాడు దేవుడు యెరూషలేం పట్టణంతో మాట్లాడుతున్నాడు, నేను ఆ పట్టణం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని. అలాగే ఈ 9వ నెలలో దేవుడు నీతో నాతో మనతో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో దేవుడు మన చుట్టూ కూడా అగ్ని ప్రాకారంగా ఉంటానని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సంఘాల చుట్టూ, మన గ్రామాల చుట్టూ, ప్రజలందరి చుట్టూ కూడా దేవుడు ప్రత్యేకంగా ఒక అగ్ని ప్రాకారం వలె ఉంటానని దేవుడు ఈ నెలలో మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియదేవులారా, అగ్ని ప్రాకారంగా ఉంటానని ప్రభు సెలవిచ్చాడు కదా. అగ్ని ప్రాకారం అంటే ఏంటి? అగ్ని అంటే మంట లేక వెలుగని మనం చూస్తున్నాం. ప్రాకారం అంటే గోడ. చూడండి ప్రియదేవులారా, గోడ అనేటువంటిది, ప్రాకారం అనేటువంటిది మనం ఎక్కడ కట్టుకుంటాం, ఎప్పుడు కట్టుకుంటాం అని మనం చూస్తే, మనం నిర్మించుకున్నటువంటి లేక మనం కట్టుకున్నటువంటి గృహం విషయంలో, దేవుడు మనకిచ్చిన స్థలం విషయంలో చుట్టూ కూడా మనం ప్రాకారం కట్టుకుంటాం, గోడ కట్టుకుంటాం. ఎందుకయ్యా అంటే, మన యొక్క స్థలం ఎక్కడి వరకు ఉందో ఒక సరిహద్దుగా, మన యొక్క గృహానికి చుట్టూ ఒక కాపుదలగా, మా ప్రియమైనటువంటి దేవులారా, ఈ ప్రాకారం అనేది, గోడ అనేది మనం నిర్మించుకుంటూ ఉంటాం. కనుక గృహం చుట్టూ లేక కుటుంబం చుట్టూ మరి ప్రాకారం అనేటువంటిది, గోడ అనేటువంటిది లేకపోతే మరి దానికి కాపుదల, భద్రత అనేటువంటిది ఉండదు. గనక ఖచ్చితంగా ప్రతి గృహం చుట్టూ ప్రాకారం అనేది చాలా అవసరం. అలాగే దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మనతో ఒక అగ్ని ప్రాకారం వలె ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ప్రాకారం లేక పాడైన పురము అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాకారం లేకపోతే పట్టణం అనేటువంటిది, పురం అనేటువంటిది, గ్రామం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది పాడైపోతుందట. కనుక ప్రియదేవులారా, ప్రాకారం ఖచ్చితంగా ఉండాలి. ఎవరి యొక్క గృహం చుట్టూ ప్రాకారం ఉంటుందో, ప్రియమైన దేవులారా, గోడ అనేది ఉంటుందో, ఆ యొక్క గృహం అయినా, ఆ యొక్క పట్టణమైనా క్షేమంగా ఉంటుందని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే 80వ కీర్తన 12-13 వచనాల్లో మనం చూస్తే, ప్రాకారం లేకపోతే త్రోవను నడిచేటువంటి వారు మొక్కలను త్రెంచివేస్తారు, అడవి పందులు పెకలిస్తాయి, అలాగే పశువులు వాటిని తినేస్తాయి అని చెప్పి కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఈ 2 వచనాలను బట్టి, 2 వాక్యాలను బట్టి దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ప్రాకారం అనేది నిర్మించుకోవాలి, ప్రాకారం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రాకారం లేకపోతే పట్టణాలు పాడైపోతాయి, ప్రాకారం లేకపోతే గృహానికి కాపుదల ఉండదు. అలాగే ప్రాకారం లేకపోతే ప్రియదేవులారా, దారిని వెళుతున్నటువంటి వారు ఆ యొక్క మరి స్థలములో ఉన్నటువంటి, ఆ యొక్క గృహములో ఉన్నటువంటి మరి అనేకమైన వాటిని దొంగిలించడానికి అవకాశం ఉంటుందని, మరి కొన్ని ఇబ్బందులు, సమస్యలు కలుగుతాయి. గనక ఖచ్చితంగా ప్రాకారం అనేది ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి దేవుడు నేను అగ్ని ప్రాకారంగా ఉంటానని సెలవిచ్చాడు కదా. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరికైనా అగ్ని ప్రాకారంగా ఉన్నాడా? దేవుడు ఎవరినైనా ఆ విధంగా వారి చుట్టూ కంచి వేసి వారిని కాపాడా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చూడండి ప్రియదేవులారా, మనం చదువుకునేటువంటి వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుడు యోబుకును అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేశాడు. ఆనాడు ఊజు దేశంలో యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. ప్రియమైన దేవులారా, ఈ యొక్క యోబు ఎవరండి, ఎలాంటి వాడు అని వాక్యంలో మనం చూస్తే, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అంతేకాదు అతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అలాగే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు,
500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, అలాగే బహుమంది పనివారు కలిగి ఊజు దేశములోనే తూర్పు దిక్కు జనులందరిలో కల్లా మరి అతడు చాలా గొప్ప ఆస్తిపరుడుగా, ధనవంతుడిగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క యోబు గారు ప్రతిరోజున ఉదయాన్నే లేచి తన యొక్క కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు దేవునికి దహన బలి అర్పించేవాడు. ఎక్కడైనా వారి జీవితంలో పాపపు ఆలోచన వస్తుందేమో, ఎక్కడైనా వారు పడిపోతారేమో, ఎక్కడైనా వారు చెడిపోతారేమో, వారు పడిపోకుండా, వారి పాపానికి గురవ్వకుండా వారి కోసం ప్రత్యేకంగా ప్రాయశ్చిత్తం చేస్తూ, దహనములు అర్పిస్తూ ఆ యొక్క బిడల కోసం యోబు గారు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఒకానొక రోజున పరలోకంలో దేవుడు మరి దేవదూతలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్లో లూసిఫర్ ఒకప్పుడు తాను కూడా దేవదూతల్లో ఒకడై ఉన్నాడు కనుక ఆ పరలోకంలో జరిగినటువంటి మీటింగ్కి ఈ అపవాది కూడా వెళ్ళటం జరిగింది. అయితే దేవుడు అపవాదిని చూడగానే అపవాదిని అడుగుతున్నాడు, అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అపవాది అంటున్నాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అని చెప్పాడు. అయితే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి భక్తుల్లో ఇదిగో నా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు యోబు గారు, అతని గురించి నీకు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని చెప్పి దేవుడే యోబు గురించి అపవాదితో సాక్ష్యమిస్తా ఉన్నాడు. ఈ మాట వినగానే ఇదిగో యోబు ఊరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నిన్ను స్తుతిస్తున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, నిన్ను గణపరుస్తున్నాడా, ఊరకనే చేయట్లా. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును నీవు చుట్టూ కంచి వేసావు గనకనే అతడు ప్రభువా స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం నాయన అని చెప్పి నిన్ను స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడని అపవాది మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియదేవులారా, యోబు గారి చుట్టూ ఉన్న కంచె గురించి, యోబు గారి చుట్టూ దేవుడు ఒక ప్రాకారంగా ఆయన కాపాడుతున్నటువంటి సంగతి, ఆ పరిస్థితి సాతానుకు కూడా తెలిసిందండి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎలా ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో, మనతో దేవుడు ఉన్నాడో లేదో ప్రతిదీ కూడా అపవాదికి తెలుసనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ యోబు చుట్టూ ఉన్నటువంటి ఆ కంచె గురించి, యోబు చుట్టూ ఉన్నటువంటి ఆ కాపుదల గురించి సాతాను మాట్లాడుతున్నాడు దేవునితో. కనుక ఈరోజు నీవు నేను మనం తెలుసుకోవాలి, ఆనాడు యోబు గారి చుట్టూ దేవుడు ఉన్నాడు, ఆయన కాపుదల ఉంది, ఆయన క్షేమం ఉంది, ఆయన భద్రత ఉంది. కనుక యోబు క్షేమంగా ఉన్నాడు, యోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, యోబు గొప్పవాడయ్యాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు కలిగిన మరి పంటలు కావచ్చు, నీవు కలిగిన పశువులు కావచ్చు, నీవు కలిగిన మరి నీవు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నీవు కలిగి ఉన్న ఉద్యోగం కావచ్చు, నీవు చేస్తున్న ప్రయాణాలు కావచ్చు, ఏ పనైనా కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుడు నీ చుట్టూ కూడా ఆయన కంచి వేశాడా? దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీకు కూడా అలాంటి కాపుదల ఉంచాడా అనేది ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఇదిగో దేవుడు మన చుట్టూ కూడా ఆయన ఉండాలి అంటే, అగ్ని ప్రాకారంగా ఉండాలంటే, కృపాక్షేమాన్ని ఇవ్వాలంటే, దేవుడు మనల్ని కూడా భద్రపరచాలంటే ఆనాడు యోబు చుట్టూ ఆ కంచి వేయటానికి కారణం ఏంటి తెలుసా? యోబు యథార్థవంతుడండి, యోబు న్యాయవంతుడండి, యోబు దేవుని యందు భయభక్తులు జీవించాడు. అంతేకాదు చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా క్షేమం లేదండి, భద్రత లేదండి, కాపుదల లేదండి. ఇంటి నుంచి వెళ్ళినవాడు క్షేమంగా తిరిగి వస్తాడన్న గ్యారెంటీ లేదు. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఎన్నో ఘోరమైనటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కనుక నీ జీవితంలో, మన జీవితాల్లో కూడా దేవుని కాపుదల మనతో ఉండాలంటే, దేవుడు మన చుట్టూ ఉండాలి అంటే మనం కూడా యోబు వలె భయభక్తులు కలిగి జీవించాలని, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలని, న్యాయవంతులుగా ఉండాలని, ఆ చెడుతనాన్ని విసర్జించి, పాపాన్ని విసర్జించి, చెడును అసహించుకొని ప్రియమైన దేవులారా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే
యోబుకు వేసిన కంచె కాపుదల ఈరోజు దేవుడు నీకు నాకు మనకు కూడా అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తా ఉన్నాను. కనుక ప్రియాదినులారా, దేవుని యందు భయభక్తులు జీవించండి, యథార్థంగా జీవించండి, దేవుని నమ్ముకోండి, దేవుని మార్గంలోకి రండి. మన దేవుడు గొప్పవాడు, ఆయన మనల్ని కాపాడే దేవుడండి, ఆయన మనల్ని రక్షించే దేవుడండి. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించునని. ఈరోజు నీవు కూడా దేవుడంటే భయము కలిగి జీవించు. దేవుని యందు ఒక మంచి భక్తి కలిగి ఆయన మార్గంలో నీవు చక్కగా జీవించాలని, నీ జీవితం మారాలని, నీ బ్రతుకు మారాలని, నీ క్రియలు మారాలని యేసు ప్రభు నమ్ముకొని యోబులాగా నీవు కూడా ఆయన మార్గంలో జీవిస్తే ఈరోజు దేవుడు నీకు కూడా ఆ క్షేమాన్ని ఇస్తాడు, ఆ భద్రతనిస్తాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుము. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషా చుట్టూ ఏమున్నట్లుగా వాక్యం మనం చూస్తున్నామంటే, పర్వతము అగ్ని రథాల చేత గుర్రాల చేత ఎలీషా చుట్టూ దేవుడు ఒక అగ్ని ప్రాకారం వలె ఆయన కాపుదలు ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఎలీషా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవక్త, ఎలీషా గొప్ప దైవజనుడు, ఎలీషా ప్రార్థనాపరుడు, దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడు గనక దేవుడు మరి ఎలీషా చుట్టూ అగ్ని రథాలను గుర్రాలు ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ చుట్టూ నా చుట్టూ కూడా ఆయన ఒక అగ్ని ప్రాకారం వలె ఉండాలి అంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని కాపాడాలంటే ఎలీషా వలె మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీవు నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారా? ప్రియమైన సహోదరి సహోదరుడా, చాలా మంది జీవితాల్లో సరైనటువంటి ప్రార్థన లేదండి. చాలా మంది కుటుంబాల్లో సరైన ప్రార్థన లేదు. అందుకే దుష్టుడు అనేక రకాలుగా అనేక రోగాలు, అనేక తెగుళ్ళు, అనేక ప్రమాదాలు, అనేకమైనటువంటి పరిస్థితులు ఎన్నో మరి ఈనాడు చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా దైవ సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను, ప్రియా దేవులారా, ఈ రోజు నుండైనా ప్రార్థన చేయండి. ఈ రోజు నుండైనా నీవు నీ బిడ్డలు నీ కుటుంబంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలని, దేవుని స్తుతించేవారిగా ఉండాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని తెలియచేస్తా ఉన్నాను. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో దేవుడు ఆ ఇంటి వారిని, ఆ కుటుంబాన్ని ఆయన కాపాడే దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవులారా, ఈ 9వ నెలలో దేవుడు మనకు అగ్ని ప్రాకారం వలె ఉండి మనల్ని కాపాడుతాడు. కనుక ఒకటి, యోబు వలె మనం కూడా దేవుని యందు భయభక్తులు జీవిద్దాం. రెండవది, ఎలీషా వలె మనం కూడా ప్రార్థన చేసేవారిగా దేవుని మార్గంలో మనం చక్కగా జీవించినట్లయితే దేవుడు నిత్యము నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కాపాడుతాడు. మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడే రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసే వందనాలు ప్రభువా, గతించిన 8 నెలలు క్షేమంగా కాపాడావు. 9వ నెలలోని ప్రవేశపెట్టి దాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ 9వ నెలలో మీరు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి అయ్యా ఈ మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అలనాడు యెరూషలేము చుట్టూ అయ్యా నీవు అగ్ని ప్రాకారంగా ఉంటానని మీరు మాట్లాడారు. అదే మాట నాయన ఈరోజు మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా సంఘాల చుట్టూ అయ్యా మా యొక్క గ్రామాల ప్రజల చుట్టూ నాయన అయ్యా మీరు అగ్ని ప్రాకారంగా ఉంటారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యందు భయభక్తులు జీవించడానికి సహాయం చేయండి. ప్రార్థనా పరులుగా ఉండటానికి సహాయం చేయ నాయన. నేడు మా జీవితాల్లో కూడా నాయన
అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి, నీ కంచె కాపుదల దయచేయండి అయ్యా. మీరు మాకు కూడా అగ్ని ప్రాకారంగా ఉండండి నాయన. అయ్యా ఎంతో మంది ఈ రోజు నాయన ఈ వాక్యం విన్నారు ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అందరికీ ప్రభువా నీ కాపుదల దయచేయండి, నీ కంచె, నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీవే తోడుగా ఉండి మహిమ పొందమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.